అసలు జెన్జీ అంటే ఏంది? ఇప్పుడు ఎక్కడ పోయినా ఇది ఒక బజ్వర్డ్ అయిపోయింది. జెన్జీ జెన్జీ జెన్జీ. దీని తర్వాత ఇంకొకటి కాక్రోచ్ జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ. ఈ జెన్జీ ఏంటి? ఇక సాధారణంగా చెప్పుకుంటే ఒక జనరేషన్ మార్పు. స్వతంత్రం వచ్చినాక ఇది మూడో జనరేషన్. ఫస్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు మా అయ్యలు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా అటు ఇటు మారినటువంటిది రెండవ తరానికి మూడవ తరానికి ఎక్కువ వ్యత్యాసం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు. దీన్ని చాలా సందర్భాలలో లెఫ్ట్ సంఘాలలో ఎక్కువగా మాట్లాడేటటువంటి పదము. తరం మారుతుంది, స్వరం మారుతుంది, పాత తరం వాళ్ళు పోతున్నారు, వాళ్ళ జ్ఞానాన్ని మనం పదిలపరచాలి. డాక్యుమెంటరీల రూపంలో వాళ్ళ అనుభవాలను మనము చాలా జాగ్రత్తగా పదిలపరచుకోవాలనేటువంటివి చాలా సందర్భాలలో వింటాం. చాలా సందర్భాలలో ఆనాడు స్వతంత్రం వచ్చినప్పుడు 60-70 ఏళ్ళు ఉన్నోళ్ళు స్వతంత్రం వచ్చినప్పుడు పేరు. ఆ రోజు స్వతంత్రం వచ్చినప్పుడు ఒక 14-12 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వాళ్ళు 80 ఏళ్ళ వయసులో ఈరోజు బతికే ఊరు. ఆ రోజు స్వతంత్రం వచ్చినప్పుడు ఒక చిన్న పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు, హై స్కూల్లో పోయేటటువంటి వాళ్ళు ఇలా కేసీఆర్ లాగా 70 ఏళ్ళ పై చిలుకుతోటి ఉన్నారు. ఇలా వాళ్ళు ఫస్ట్ తరం. వాళ్ళ తర్వాత ఇప్పుడు కేటీఆర్ గారు సెకండ్ తరం, వాళ్ళ కొడుకు మూడో తరం. ఇలా వాళ్ళ కొడుకు జెన్జీ అవుతాడు. ఎందుకంటే వారు పుట్టిన తేదీ 1997 తర్వాత కాబట్టి దాన్ని ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒకటి అనుకొని ఒక సర్టెన్ డేట్ అని పెట్టుకొని ఒక ఇయర్ తర్వాత వచ్చిన వాళ్ళను ఒక జనరేషన్ మార్పు జెన్జీ అని అంటున్నారు. ఒక్కొక్క దాంట్లో ఒక రకమైనటువంటి సాంకేతిక మార్పులు వచ్చినాయి, విప్లవ మార్పులు వచ్చినాయి. మొదటి జనరేషన్ వాళ్ళల్లో ట్రాక్టర్ లాంటి మెకనైజేషన్ అనేటటువంటిది జరిగింది. రెండో తరంలో కంప్యూటర్ వచ్చింది. మూడో తరంకి వచ్చేసరికి సోషల్ మీడియా వచ్చింది. మొదటి తరం వాళ్ళు ఉద్యమాలు విస్తృతంగా చేయడానికి అవకాశాలు చాలా తక్కువ ఉండే. మొదటి తరానిలో ఉద్యమాలు మూడో తరంలో ఉద్యమాలలో ఒక పోలిక కనిపిస్తుంది. మొదటి తరంలో సంస్కరణ ఉద్యమాలు ముఖ్యంగా అగ్రవర్ణాల నుంచి, బ్రాహ్మణుల నుంచి, ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి ఏదైతే పొలిటికల్గా ఎదిగినటువంటి రాజ్యాధికార కులాలు ఏమైతే ఉంటాయో రాష్ట్రానికి వేరువేరుగా ఉంటాయి. మన తెలంగాణలోనైతే రెడ్లు వెలమలు, ఆంధ్రాలో రెడ్లు కమ్మలు. కమ్మలు అంటే ఇంకా అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా అది అనుకోవచ్చు. తర్వాత కర్ణాటకలో పోతే మన బలిజ కులస్తులు, ఇవి తమిళనాడులో పోతే అక్కడ వేరే ఉన్నటువంటి వాళ్ళు, అంటే రాజకీయ లాభం చేకూర్చుకునేటటువంటి రాజ్యాధికార కులాలు. ఉత్తరప్రదేశ్కి పోతే అటు నార్త్ పోతే యాదవులు ఈ విధంగా ఉన్నారు. అయితే సామాజిక హోదా ప్రకారము నిచ్చెన కుల వ్యవస్థలో ఉన్నటువంటి అగ్రకులాలు అయితేంది, రాజ్యాధికారం ప్రకారం అగ్రస్థానంలో ఉన్నటువంటి కులాలు అయితేంది, అవి ఆ రోజు సంస్కరణ ఉద్యమాలలో అక్కడి నుంచి వచ్చి నాయకత్వం వహించడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి రెండో తరంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కొంత విద్యను నేర్చుకొని అసలు మా హక్కులు హరించబడుతున్నాయి అనేటటువంటి ఈ కింది కులాల నుంచి వచ్చినటువంటి నాయకత్వం మొత్తం కూడా నక్సలైట్ ఉద్యమం అయిపోయింది. అక్కడ పనిచేసిర్రు, కానీ వీళ్ళకి నాయకత్వం వహించింది కూడా ఇక్కడ కూడా ఇదే మన అగ్రకులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, రాజ్యాధి కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కువ కొట్లాడినటువంటి వాళ్ళు బడుగు బలహీన వర్గాలు, బీదలు. బీదలు అంటే ఇది అన్ని కులాలలో ఉన్నటువంటి బీదలు ఉన్నారు. కానీ ఈ జెన్జీకి వచ్చేసరికి ఏమవుతుంది? ఈ జెన్జీలో ఉన్నటువంటి ఏకైక లక్షణం కులాలకు మతాలకు అతీతంగా ఉండడము. వీళ్ళు ఎక్కువ కూడా ఈ జెన్జీ ఉద్యమంలో బాగా ధనవంతుల పిల్లలు కనిపిస్తున్నారు. ధనవంతులు అంటే ఈరోజు ఎస్సీలకి వెళ్ళి డాక్టర్లు అయినటువంటి వాళ్ళ ఉంటే వాళ్ళ పిల్లలు, ఇంజనీర్లు ఉంటే వాళ్ళ పిల్లలు, తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్ల పిల్లలు, ఇలా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళ పిల్లలు, కొన్ని కంపెనీలకు సీఈఓలుగా ఉండేటటువంటి వాళ్ళ పిల్లలు, ఈ విధంగా అన్ని కులాల నుంచి ఉండేటటువంటి వాళ్ళు. సాధారణంగా ఆ రోజు
మొదటి తరంలో కూడా ఆ రోజు ఉద్యమాల వైపు వెళ్ళేటప్పుడు కొంత వాళ్ళ తల్లిదండ్రుల నుండి ప్రతిఘటనలు కూడా వచ్చినాయి. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి ఒక సనాతన ధర్మమైన ఒక మన కట్టుబాట్లైన వాటిని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఒక సంస్కరణలు చేయడానికి వాళ్ళు కొట్లాడారు. దాని తర్వాత ఎక్కువ కాలం నడిచినటువంటి దాదాపు రమారమిగా ఒక 40-50 సంవత్సరాలుగా మధ్యతరగతి వాళ్ళు కంటే బీద వాళ్ళు ఈ 40 ఏళ్ల ఉద్యమ కాలంలో ఎక్కువగా ఏం జరిగింది? బీద వాళ్ళు, అణగారిన వర్గాలు వీళ్ళే పోరాటంలో ఉన్నారు. కానీ మధ్యతరగతి అనేటటువంటిది ఒక సెక్యూర్డ్గా ఆలోచించడం జరిగింది. ఇప్పుడు అన్ని కులాల నుంచి ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు అయితేంది, డాక్టర్లు అయితేంది, ఇంజనీర్లు అయితేంది, ఆఫీసర్లు, క్లాస్ 1 ఆఫీసర్లు అయితేంది, వీళ్ళంతా. అప్పుడు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు తక్కువ, తర్వాత గవర్నమెంట్ సెక్టార్లలో ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళకనే డబ్బులు ఉండేది, ఆస్తులకు విలువలు లేవు, డబ్బుకి విలువ ఉంది. ఈ 40 ఏళ్లలో వీళ్ళందరూ కూడా వీళ్ళ పిల్లల్ని చాలా కంఫర్ట్ జోన్లో పెంచారు. వీళ్ళు ఎప్పుడు ఉద్యమాల వైపుకు రాలేదు. వాళ్ళు ఏ కులమైనా కావచ్చు. ఇలా స్కాలర్షిప్స్ గురించి కొట్లాడితే, ఎస్సీ వాళ్ళు కొట్లాడితే, బీదోర కొట్లాడింది, కానీ వాళ్ళ దాంట్లో ఉద్యోగం వచ్చినటువంటి వాళ్ళకు ఏం కొట్లాడలేదు. ఆ విధంగా ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళు చాలా కంఫర్ట్ జోన్లో ఉండి ఎంజాయ్ చేసినటువంటి వైనాన్ని 40 ఏళ్లలో చూడొచ్చు. కానీ ఈరోజు ఉన్నటువంటి జెన్జీలో మధ్యతరగతి అనేటటువంటిది లేదు. ఈరోజు ఉన్నత వర్గాల నుంచి వస్తున్నారు. ఈ ఉన్నత వర్గాల వాళ్ళు ఈరోజు ఎక్కువ కొట్లాడుతున్నారు. దీనికి కూడా చాలా మంచి పరిణామమే. ఎందుకంటే ఈ ఉన్నత వర్గాల వాళ్ళు నుంచి వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా సోషల్ సైన్స్ స్ట్రీమ్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా సెంట్రల్ యూనివర్సిటీలో ఉండేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ స్ట్రీమ్స్ అంటే మెడికల్ ఇంజనీరింగ్ కాకుండా ఒక విభిన్నంగా చదివేటటువంటి వాళ్ళు, ఒక జర్నలిజం వైపు, ఒక హోటల్ మేనేజ్మెంట్ వైపు, ఒక పైలట్లుగా, ఒక వీళ్ళు సొంతంగా కంపెనీలు పెట్టుకోవడము, ఇలా ఒక సోషల్ సైన్స్లో ఒక సోషియాలజీ, ఒక ఆంథ్రోపాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఇలాంటి స్ట్రీమ్స్లలో చదువుతూ వీళ్ళు సొంతంగా యూనివర్సిటీలలోకి వెళ్ళి బయటికి వెళ్ళినాక కూడా ఫీల్డ్ వర్కులలో ఉండేటటువంటి వాళ్ళు మన యూనివర్సిటీని ఒక క్షేత్రస్థాయిలో ఉండేటువంటి రెండింటిని అన్వయింపజేసుకోవాలనేటటువంటి ఒక ఆలోచన ధోరణితోటి ఉండేటటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఈరోజు ఈ ఉద్యమంలో ఉన్నారు. వీళ్ళలో ఉండేటటువంటి మంచి లక్షణం ఏంటంటే కులాలకు మతాలకు అతీతంగా ఉండేటటువంటిది ఒక సమస్యను చూడడం వరకే. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా రాజ్యాంగం యొక్క విలువలను కాపాడాలనడము, ఈ రాజ్యాంగాన్ని ఇతర దేశాల రాజ్యాంగాలతో పోల్చడము, వీళ్ళకు డబ్బులు ఉండడం వల్ల వీళ్ళు ఎక్కువ స్టడీలోనే ఇతర దేశాలకు వెళ్ళడము, ఇతర దేశాలలో ఉండేటటువంటి డెమోక్రటిక్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇండియాలో ఉండేటటువంటి ప్రజాస్వామ్యం ఏ విధంగా పనిచేస్తుంది అనే దానిని వీళ్ళు కంపారిటివ్గా ముందుకు తీసుకుపోయేటటువంటి ఆలోచనలో ఉండి ఏదన్నా సమాజంలో మార్చుదాం, సమాజంలో మార్పుకు ఒక నాంది పలుకుదాం అనేటటువంటి ఆలోచన ధోరణి ఉండేటటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఈరోజు ఉద్యమంలో ఎక్కువ కనిపిస్తున్నారు. దీనిని ఆహ్వానించి తీసుకొని పోవాలి. కానీ ఈ జెన్జీని మళ్ళా మనకి ఏదైతే రెండో తరం చేసినటువంటి ఉద్యమాలు ఉన్నాయో దాంట్లో ఎక్కువ కులాల బేస్డ్గా ఉద్యమాలు రావడం జరిగింది, మతాల బేస్డ్గా రావడం జరిగింది. అక్కడనే మనకు బీజేపీ పుట్టింది, అక్కడనే దళిత ఉద్యమాలు అనేవి, బీసీ ఉద్యమాలు అనేటటువంటివి ఈ విధంగా వచ్చి ఇక్కడే మన అస్తిత్వ ఉద్యమాలు ఇవన్నీ వచ్చేసి కులాలుగా విడిపోవడం జరిగింది. ఎక్కడ పోయినా ఇవాళ స్టేట్ యూనివర్సిటీలలో ఎక్కడికి నువ్వు పంచాయతీని తీసుకొని వచ్చినా చుట్టూ తిరిగి కులం దగ్గర ఆగుద్ది. భూమి ఎట్టుందా అంటే గుండ్రంగా తిరిగి ఆడికే వచ్చినట్టు ఈ స్టేట్ యూనివర్సిటీలకు ఒక రోగం ఉంది. కులాల చుట్టూ మతాల చుట్టూ రాజకీయం జరుగుద్ది. సెంట్రల్ యూనివర్సిటీలలో ఒక సమస్య చుట్టూ, ఒక రాజ్యాంగ విలువల చుట్టూ అటువైపుగా ఈ గొడవలు, ఉద్యమాలు, పోరాటాలు, వాళ్ళ నినాదాలు కూడా ఆ విధంగా ఉంటాయి. ఆ విధంగా స్టేట్ యూనివర్సిటీలో ఎప్పుడైనా స్థానిక మార్పులకు స్థానిక ఉద్యమాలకు నాయకత్వం వహించి ఈ విధంగా చేయడం జరిగింది. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా ఉండేటటువంటి ఉద్యమాలకు ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలు నాయకత్వాన్ని వహిస్తున్నాయి. దీనివల్ల కుల మతాలకు అతీతంగా జరుగుతుంది. అలా జరగడమే మంచిది. అలా జరగడాన్ని అందరం కూడా ఆహ్వానించాలి. కానీ ఈడ ఒకటే జరిగింది, తెలంగాణలో కూడా ఒక నిరుద్యోగ సమస్య పైన జరిగినటువంటి ఉద్యమంలో కూడా కుల మతాలకు అతీతంగా జరిగింది. కానీ మొన్న జరిగినటువంటి ఒక భారీ బహిరంగ సభలో కూడా అందరూ కూడా కులాలను చెప్పుకోవడము, మేము పలానా కులం నుంచి వచ్చినాం అనడము,
కులాల బేస్డ్గా నినాదాలు ఇవ్వడం అనేటటువంటిది కూడా ఈరోజు జెన్జీ ఉద్యమానికి ఇది చాలా కాంట్రాస్ట్ అయిపోయింది. ఎందుకంటే ప్రాంతీయంగా వచ్చినటువంటి ఉద్యమాలు నేను ముందే చెప్పినట్టు అది ఎటుపోయిన కులం చుట్టే తిరుగుద్ది, కులాన్ని బేస్ చేసుకొని ఉంటారు. మన కులపోళ్ళు ఎక్కువ ఉన్నారు, మన కులం వాళ్ళ ముందు రావాలి, వాడు పలానా కులపోడు, వీడు ఈ కులపోడు అనేది ఉంటుంది. అందరు కలిసినప్పుడు ఛాయ్ తాగినప్పుడు అందరూ అలాగే బలాయి తీసుకుంటారు. కానీ పోయినాక చెవులిట్లేసి వీడు ఏ కులపోడు, వీడు ఎక్కడి నుంచి వచ్చిండు, వీడు ఏ మతపోడు, వీనికి ఏది ఉంది అనేటటువంటి వెనకంగా మన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది సిబిఐ ఇన్వెస్టిగేషన్ కన్నా చాలా దారుణమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అది మొన్న నిరుద్యోగ సమస్యల గురించి జరిగినటువంటి ఒక భారీ బహిరంగ సభలో ఇది కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈ జెన్జీ తోటి మమేకం కావాలంటే ఈడ ఉన్నటువంటి సన్నని పొర కుల మతాలను పక్కన పెట్టేసి ఒక ప్రజాస్వామ్యానికి ఏ విధంగా ఈరోజు ఒక ముప్పు వాటిల్లింది, ప్రజాస్వామ్య విలువలను ఏ విధంగా తీసుకుపోవాలి, ఏ విధంగా మారుతున్నటువంటి రాజకీయాలను ధనస్వామ్యం నుంచి ప్రజాస్వామ్యం వైపుకు మళ్లించాలనేటటువంటి ఒక స్పష్టమైన వైఖరితోటి ముందుకెళ్తే ఈ ప్రజా సమస్యల పైన కొట్లాడేది తరం మారింది, స్వరం మారింది అనేది ఎప్పటి నుంచి అయితే ఏదైతే చెప్తున్నాయో వాళ్ళ కేటీఆర్ గారు కూడా అదే చెప్పిండు. అలాంటిదే జరగాలి. కానీ మనము మళ్ళా దీంట్లోకి ఒక రెండో తరంలో జరిగినట్టు అస్తిత్వ ఉద్యమాలను మళ్ళా దీంట్లోకి జోడిస్తే మాత్రం చాలా కష్టం. కాబట్టి దృష్టిలో పెట్టుకొని సమస్యలను ముందు తీసుకొని పోయి ఒక మార్పుకు ఇప్పుడు నాంది పలకాల్సిన అవసరం ఉంది. జెన్జీలో కనిపించినటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ధనవంతుల పిల్లలు బ్రాండెడ్ దుస్తులతోటి, బ్రాండెడ్ వాచ్లతోటి, లక్షల ఖరీదైనటువంటి వాచ్లు, ఆ వేలల్లో ఒక 10,000 20,000 షర్ట్స్, టీ షర్ట్స్, జీన్స్, ఒక లగ్జరీ లైఫ్లో ఉండేటటువంటి వాళ్ళు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి తెగించి మాట్లాడుతున్నారు అనే దానిని ఈరోజు చాలా అభినందనీయమైనటువంటి అంశము. వీళ్ళందరూ కూడా రాజకీయాలలో ఉండాలి, అవుట్డేటెడ్ వాళ్ళని అందరినీ తీసేయాలి. ఈరోజు కేటీఆర్ గారు మీరు తరం మారుతుంది, స్వరం మారుతుంది అన్నారు కదా, వచ్చేటటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా మీరు మీ పార్టీ నుంచి ఒక 70% ఒక మారినటువంటి తరానికి, మారే స్వరానికి మీరు అవకాశం ఇవ్వాలని కూడా ఈ మా వేదికగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది.